అంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఎట్లా నేర్చుకోబుద్దయింది నీకు డాన్స్? అదే సన్నగా అవ్వాలని నేను ఎక్కువ డాన్స్ చేస్తుండే. అప్పుడు చిరంజీవి సార్ వీడియోస్ చూస్తుండే, ప్రాక్టీస్ చేస్తుండే. మీ క్లాస్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 20. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మరి? లేరు. ఎందుకు అంత భయం మీకు లేడీస్ అంటే? 3rd క్లాస్ ఉన్నప్పుడు ఒక ఆమె ఎవరినో కూర్చుని పెన్సిల్తోనే. సరే, హీరోయిన్ ఏ హీరోయిన్ ఇష్టం? హీరోయిన్ నాకు ఒక్కటి తెలియదు అక్క. రణ్వీర్ సింగ్, సందీప్ కిషన్ కామెంట్ చేసిండు, ఇంకా శ్రీలీల స్టేటస్ పెట్టుకుంది, ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది, ఇంకా స్టేటస్ కూడా పెట్టుకుంది. ఇప్పటి వరకు హీరోయిన్ల పేర్లు తెలియదు అన్నావు. శ్రీలీల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. మీ చెల్లె నీకంటే మంచిదా? నేను పోల్చలేను. మళ్ళా ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ నన్ను తిడుతుంది, ఏందిరా నన్ను ఇట్లా అంటావా అంటారు. సీరియస్గా ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పు, తర్వాత హిందీ కోదాం, తర్వాత కన్నడ, మలయాళం. అమ్మ అవన్నీ తెలియదు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు నువ్వు పెద్దగా అయినాక? పెళ్ళి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ఒక మంచి గెస్ట్ని పట్టుకొచ్చిన. ఎంత పెద్ద గెస్ట్ అంటే అసలు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ ఇన్స్టాలో ప్రతి ఒక్కరు వైరల్ అవుతున్నారు. కానీ ఈ అబ్బాయి అయితే ఆయననే డ్యాన్స్ చేస్తాడు, ఆయననే కొరియోగ్రఫీ చేసుకుంటాడు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన ఒక పాట కూడా తీసేటట్టున్నాడు. అందుకనే ఆగుడు ఎందుకని దన్నన పట్టుకొచ్చిన. ఇక ప్రజయ్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు ఇన్స్టాలో, అంత ఫేమస్. అయ్యప్ప పాటతోని స్టెప్పులు వేసిండు, కొత్త కొత్త స్టెప్పులు. ఇంకా నిజంగా అందరూ ఆయనకు భక్తులైపోయినరు. ఇక లేట్ ఎందుకు, మరి షురు చేసుకుందామా ఇంటర్వ్యూ? ప్రజయ్ నమస్తే. నమస్తే, ఎట్లున్నావు? బాగున్నా. నమస్తే అక్క అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, రాజకీయ నాయకులు నమస్తే అక్క అంటారు చూడు, అట్లా అనిపిస్తుంది నిన్ను చూస్తే. సరే, ముందుగల్లా నాకైతే తెలుసు నువ్వు ఏ నుంచి వచ్చినావో, మళ్ళీ మన వ్యూవర్స్కి కూడా తెలవాలి కదా ఎక్కడి నుంచి వచ్చినావు, ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు చెప్పు. నేను బోయినపల్లి నుంచి వచ్చిన అక్క. నేను 5th క్లాస్ చదువుతున్నా. మర్చిపోయినా అప్పుడే? ఎండాకాలం సెలవులు రాగానే మర్చిపోయినావా క్లాస్ని? 5th క్లాస్. 5th క్లాసేనా? నెక్స్ట్ 6th. ఇప్పుడు ఎండాకాలం తర్వాత 6th పోతావా? ఇప్పుడే 5th, ఇప్పుడు 5th పోతున్నా. అవునా? పెద్దగా కనిపిస్తున్నావు అయినా కానీ. సరే, బోయినపల్లి నుంచి మా ఇంటి పక్కనే ఉంటావు, కానీ ఇప్పటిదాకా ఈ టాలెంట్ని నేను చూడలే మరి. సరే కానీ మస్తు వైరల్ అవుతున్నావు. అవునక్క. ఏ రీల్ పెట్టినా కానీ పోతూనే ఉన్నాయి. ఎట్లా అసలు డాన్సే తీసుకోవాలని ఎట్లా అనిపించింది? పాట పాడొచ్చు, యాక్టింగ్ చేయొచ్చు, కానీ నువ్వు డాన్స్ ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే డాన్స్ నా మైండ్ని రీఫ్రెష్ చేస్తుందా అక్క. అవునా? అమ్మో, కొంచెము క్వశ్చన్స్ ఆచితూచి అడగాలన్నమాట. పెద్ద పెద్ద డైలాగ్లే వేస్తున్నాడు. సరే, డాన్స్ ఇన్స్పిరేషన్ ఎవరు నీకు? ఎవరిని చూసి బాగా డాన్స్ చేయాలా, ఇలా లెక్కనే చేయాలా అని ఎట్లా అనిపించింది? నా ఇన్స్పిరేషన్ మా మాస్టర్ పేరు ప్రవీణ్ కొరియోగ్రాఫర్. ఓ, అంటే నేర్చుకుంటున్నావా అతని దగ్గరనే? అవును. అంటే ఎవరన్నా డాన్స్ ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు అంటే పలానా హీరో పేరో లేకపోతే మాస్టర్ పేరో చెప్తారు సినిమాలల్లో, నువ్వు నీ గురువు పేరే చెప్తున్నావు అంటే అసలు గ్రేట్ నిజంగా. సరే, తిన్నావా మరి? తిన్నా అక్క. ఏమి ఇష్టం నీకు ఫుడ్లా? ఫుడ్ చికెన్ బిర్యానీ. ఒక్కడివేనా నువ్వు, లేకపోతే అక్క చెల్లి తమ్ము ఎవరన్నా ఉన్నారా? నాకు చెల్లి ఉంది అక్క. ఎన్నో క్లాసు? UKG. సరే, అన్నీ మంచిగానే ఉన్నాయి. అది మీ అమ్మ నాన్న పేరు చెప్పవా? ఇక మా డాడీ పేరు భరత్, మా మమ్మీ పేరు శిరీష. ఎవరంటే ఎంత ఎక్కువ ఇష్టము? ఇద్దరు ఇష్టమా? సరే, ఎవరు కొడతారు ఎక్కువ? డాడీ. ఎక్కడైనా డాడీ కొడతారు మరి. సరే, ఎక్కువ ఎవరు కోప్పడతారు నీ మీద? డాడీ. అంటే డాడీనే నీకు కోప్పడతాడు, తిడతారంటే డాడీయే ఇంకా క్రమశిక్షణ పెట్టడానికి ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నాడు అన్నమాట. అంతేనా? సరే, మీ చెల్లి నువ్వు కొడతావా గట్టిగా? మా చెల్లి నన్ను కొడితే నేను మా చెల్లిని కొడతా. ఫస్ట్ నువ్వు కొట్టావు? కొట్టాను. తిట్టావు? సరే, అది నన్ను గెలుకుతుంది.
గెలుకుతుందా? ఏమంటది? కొంచెం ఇట్లా గిచ్చుతుందా? ఇట్లా నీకు నీకు బుద్ధి లేదు ఏం లేదంటది. బుద్ధి లేదంటదా? ఇంకా నన్ను కొడుతుంది, ఆ, అందుకే నేను ఆమెను కొడతా. నువ్వు పెద్దోడివి కదా, ఇక కొట్టద్దు అట్లా అట్లా చెప్పు. కానీ ఇక అట్లనే ఉంటుంది చెల్లె ఉంటే. ఆగ అడుగుతా, ఎందుకు కొడుతున్నావు ప్రజయ్ నన్ను అడుగుతా. డాన్స్ చేస్తుందా నీతో పాటు మీ చెల్లె? ఒక 2 రీల్స్ 3-4 రీల్స్ చేసింది అక్క. అవునా? నీతో పాటు మంచిగా వచ్చా డాన్స్ నేర్పిస్తున్నావు మరి? డాన్స్ చెల్లెకి నీ లెక్కనే కావాలా మరి? సరే అక్క. సరే, ఇక డాన్స్ అయితే మంచిగా నేర్చుకుంటున్నావు. ఎక్కడ నేర్చుకుంటున్నావు? అదే మీ గురువు స్టూడియో ఏం పేరు? ప్రవీణ్ డాన్స్ కంపెనీ. ప్రవీణ్ డాన్స్ కంపెనీ ఎక్కడ ఉంది అది? ఈసీఎల్. ఈసీఎలా? రాధిక థియేటర్ దగ్గర. అంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఎట్లా నేర్చుకోబుద్ది అయింది నీకు డాన్స్? నేను కోవిడ్ టైంలో కొంచెం లావు ఉండే, అందుకే నేను అదే సన్నగా అవ్వాలని నేను ఎక్కువ డాన్స్ చేస్తుండే. అప్పుడు చిరంజీవి సార్ వీడియోస్ చూస్తుండే, ప్రాక్టీస్ చేస్తుండే. అందుకే నాకు డాన్స్ ప్యాషన్ అయిపోయింది. అదే ఇంకా లైఫ్ మొత్తం అదే ఉంటుందా? ఎప్పటికైనా ఒక మంచి డాన్సర్ అవ్వాలనా, హీరో అవ్వాలనా? ట్రై చేస్తా అక్క. ట్రై చేసేది నువ్వు ఇట్లా డాన్స్ చేసినావు అనుకో ఎప్పటికైనా అవుతావు. అయినా నువ్వు ఎందుకు అట్లా అనుకున్నావు? నువ్వు మంచిగా ముద్దుగున్నావు తెలుసా, ముద్దుగా ఇట్లానే ఉండాలా. అట్లా ఎప్పుడు అనుకోవద్దు ఇంకా. సరే సరే, కానీ నార్మల్గా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్లో, నువ్వు రీల్స్ చేస్తున్నావు, మంచిగా ఫేమ్ అవుతున్నావు, అందరు నార్మల్గా ఉంటారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమని అంటారా? ఏమన్నారు, నీ డాన్స్ బాగుంటుందా, సూపర్ రా అంటారు. అరే మాకు నేర్పిరా, మేము నేర్చుకొని. అట్లా కూడా అంటారు అక్క. నేర్పిస్తావు? నేను 7th క్లాస్ వాళ్ళు కూడా నన్ను అడుగుతారు, నీ పేరు ప్రజయ్ కదా, నీ రీల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసినా అని అడుగుతారు. అందరు గుర్తుపడతారా స్కూల్లో? టీచర్లు కూడా 4th క్లాస్ అప్పుడు 4th క్లాస్ టీచర్లు కూడా గుర్తుపట్టేటోళ్ళు. 4th క్లాస్ టీచర్సా? అంటే 4th క్లాస్కి చెప్పే టీచర్సా? సరే, కానీ అయితే మీ క్లాస్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 20. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మరి? లేరా? మీ డాడీ ఉన్నాడని చెప్పట్లేదా? గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ఒక అమ్మాయి ఎవరైనా ఫ్రెండ్స్గా ఉందా? లేరక్క. అది కూడా లేదా? నా దగ్గర బాయ్స్ ఓన్లీ బాయ్స్ ఆర్ బాయ్స్. యువత బాయ్స్ అదేనా? అంతే అంతే. గర్ల్స్ చుట్టుపక్కలను కూడా రానియవు? అంతే. కూర్చోరు కూడా నీ పక్కన? నాకు కూర్చుంటే టీచర్ని అడుగుతా, టీచర్ ప్లీజ్ టీచర్ కెన్ యు చేంజ్ మై ప్లేస్ అని అడుగుతా. ఎందుకు అంత భయం మీకు లేడీస్ అంటే? అంతే. అది ఎందుకు అంత? గర్ల్స్ ఏమన్నా? మా ఒక ఆమె ఏమో 3rd క్లాస్ ఉన్నప్పుడు ఒక ఆమె ఎవరినో కూర్చుని పెన్సిల్తోనే, అమ్మో, ఆమె పక్కన ఆయన కూర్చున్నాడు, అందుకే నేను కూర్చుంటలే. నిన్నెక్కడ గుర్చేస్తుందను? ఎస్. కాదు, నిన్ను ఎందుకు గుర్చుతుంది? నువ్వైతే సెలబ్రిటీ లెక్క అందరికి. అందరు గర్ల్స్ కూడా నీ పక్కన కూర్చోనీకి ఎగబడతారు. అట్లాంటి నువ్వు ఎందుకు కూర్చోబెట్టుకోవు పాపం? వద్దక్క, నేను అసలు చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలాగా వద్దు, ఆడవాళ్ళ జోలికి ఇవ్వద్దు అనుకుంటున్నావా? అంతేనా? ఎవరు ఫ్రెండ్స్ లేరా నీకు? ఓన్లీ బాయ్సే? బాయ్సే. సరే, మంచిగా చదువుతున్నావా మరి? ఫస్ట్ క్లాసా? క్లాస్లో ఫస్ట్ క్లాస్. మీ టీచర్స్ ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా చెయ్యకపోతే గమ్మునుంటారా లేకపోతే కొడతారా, తిడతారా? గమ్మునుంటారు అంతే, ఏమన్నారు, ఎందుకంటే టీచర్ తెలుసు నేను మంచిగా చదువుతా అని. సరే, ఇప్పుడు మొన్న ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చేసినాయి కదా? యాన్యువల్ ఎగ్జామ్ రాలే అక్క. రాయలే? PT2 వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు, మంచిగా చదివి ఫస్ట్ ర్యాంక్ కొడదాం అనుకుంటున్నాం. ఫస్ట్ ర్యాంక్. మళ్ళీ ఈ డాన్స్ని చదువుని ఎట్లా మెయింటైన్ చేస్తావు? టైమింగ్ పెట్టుకుంటా అక్క, షెడ్యూల్. ఎవరు ప్రిపేర్ చేస్తారు షెడ్యూల్, మీరా లేకపోతే పేరెంట్సా? డాడీ మొత్తం. మమ్మీ ఎంకరేజ్ చేస్తుందా? మమ్మీ ఎంకరేజ్ చేస్తుంది. మమ్మీ హౌస్ వైఫ్. అంటే మమ్మీ ఇంకా డాడీ కంటే ఎక్కువ అన్నమాట, అంటే హౌస్ వైఫ్ కదా. అన్ని డాన్స్ స్టెప్స్ అవన్నీ నీది నువ్వే నేర్చుకుంటావట? అవునక్క. డాడీ కూడా ఏమైనా నేర్పిస్తాడా మరి? కొన్ని స్టెప్స్ నాకు హిందీలో కొన్ని తెలియవు, అందుకే. ఓకే, లిరిక్స్ని బట్టి నువ్వు స్టెప్స్ వేసుకుంటావు? డాడీ లిరిక్స్ చెప్తాడు.
అప్పుడు నీది నువ్వు చేసుకుంటావు ఏ పాట అయినా సరే. ఒక పేపర్లో రాసిస్తాడు ఇది అది అది ఇది అట్లా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుడు? 2022 నుంచే అక్క. 2022 నుంచి 2025 3 ఇయర్స్ అయింది. మంచిగా రీచ్ వచ్చిందా ఇన్స్టాగ్రామ్? ప్రమోషన్స్ ఏమని అడుగుతున్నారా మరి నీకు? ఏమో అక్క నాకు ఏం తెలియదు. ఇంకా మీ డాడీకి వస్తుందేమో కాల్స్. అంటే ఇప్పుడు నీ మంచి రీల్స్ పోతున్నాయి కదా, మంచి రీచ్ వస్తుంది కాబట్టి అందరూ మాకు ప్రమోషన్ చేయండి, మాకు ఇది చెప్పండి అది చెప్పండి అని వస్తాయి కదా, అట్లా వస్తున్నాయా? ఏమో అక్క నాకేం తెలియదు, మా డాడీకి తెలుస్తుంది. మా డాడీకే కాల్స్ వస్తాయి కదా. కానీ నువ్వేం చేయట్లేదు అట్లాంటివి అంటే ప్రమోషన్స్ వీడియోస్. సరే కానీ ఇక నువ్వైతే స్టార్ట్ చేసినావు. కానీ నీకు ఏ హీరో అంటే ఇష్టము? చిరంజీవి సార్. చిరంజీవి సార్. అమ్మో ఇంత రెస్పెక్ట్ చూసిండ్రా, పిల్లలకి ఇదే కావాలా మెయిన్. చిరంజీవి గారో చిరంజీవి అంటారు అందరూ ఎవరిని అడిగినా కానీ. నేను కూడా అదే అంట కదా, చిరంజీవి సార్ అని అంటున్నాడు. సరే ఎందుకు ఇష్టం చిరంజీవి సార్ అంటే? చిరంజీవి సార్ నాకు ముందు నుంచే ఇష్టం, ఎందుకంటే ఆయన డాన్స్లో గ్రేస్ ఉంటుంది. ముందు నుంచి అన్నప్పుడు చిన్నప్పటి నుంచా పెద్దప్పటి నుంచా? అంటే 2023 నుంచి అట్లా. ఓకే. 2022లో నేను జస్ట్ 7 ఇయర్స్, అప్పుడు నాకు తెలియదు ఏంది. 7 ఇయర్సే. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 9. 9. జస్ట్ అంత మధ్యలోనే తెలిసిపోయింది. సరే హీరోయిన్ ఏ హీరోయిన్ ఇష్టం? అయ్యా హీరోయిన్ కూడా దండామా నీకు? హీరోయిన్స్ ఇష్టం లేదా? హీరోయిన్ నాకు ఒక్కటి తెలియదు అక్క. వామ్మో ఒకసారి క్లోజ్ చేసుకున్నాడు పాపం, అమాయకుడు లెక్క ఫేస్ పెడుతున్నాడు. ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తాడు హీరో పాటకి హీరోయిన్ పాటకి. హీరోయిన్ ఒక్కటి కూడా తెలియదు అక్క. ఒక్కటి తెలిస్తే చెప్పేటోని, ఒక్కటి తెలిస్తే చెప్పేటోని. నిజమా? మీ డాడీ పక్కన కూర్చున్నాడు కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ప్రజా. సరే సరే పుష్ప 2 సినిమా చూసినావా? సరే దాంట్లో ఏ హీరోయిన్ ఉంది? హీరోయిన్ వామ్మో నిజంగా ఆస్కార్ ఇచ్చేయచ్చు యాక్టింగ్కి. సరే సరే చిరంజీవి సినిమా చూసినావా ఖైదీ 150? చూడలే. మరి ఏ సినిమా చూసినావు చిరంజీవి సార్ది? ఒక్క సినిమా చూడలే, ఓన్లీ డాన్సెస్ ఉంటాయి కదా, డాన్స్ మాత్రమే. సినిమాకి తీసుకోపోరు మీ పప్ప? మా డాడీ ఏడుంటాడు టైం అక్క. అయ్యా నేను చెప్తా, కనీసం సినిమాకి తీసుకుపోయి హీరో హీరోయిన్ల పేరు చెప్పమంట. ఆగు, నాకు హీరోలు అందరూ తెలుసు, హీరోయిన్ల పేరు ఎందుకు తెలియదు నీకు? అదే క్వశ్చన్ మార్క్. దొంగ నువ్వు, నిజంగా దొంగ. నేను ఏంది అక్క నిజంగా. సరే ఒక్క హీరోయిన్, పాత హీరోయిన్లు తెలుసా నీకు? పాత హీరోయిన్ కూడా తెలియదు, నేను అప్పుడు పుట్టని కూడా పుట్టలే. అయ్యో దేవుడా పాపం పసివాడు హీరోయిన్ల పేర్లు కూడా చెప్పలేకపోతున్నాడు. అంతేనా? అంతా ఓకే కానీ డాన్సర్స్ కూడా తెలియదా నీకు? కొరియోగ్రాఫర్ సినిమాలల్లో సినిమాలల్లో కొరియోగ్రాఫర్ ఇప్పుడు శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, అదే యష్ మాస్టర్, నెక్స్ట్ అభి మాస్టర్ డీలో. మరి డీకి వెళ్తావా ఛాన్స్ వస్తే? తీసుకుంటారు అనుకుంటున్నావా నువ్వు? అంటే మన ఇప్పుడు డీలో మ్యాక్సిమం తెలుగు వాళ్ళు చాలా తక్కువ, ఎక్కడో ముంబై అటు నుంచే వస్తారు. ఒకవేళ నీకు ఛాన్స్ వచ్చిందనుకో మన తెలుగు వాళ్ళందరూ మంచిగా ఖుష్ అవుతారు. అట్లా చేసుకోవాలా మరి నువ్వు డాన్స్ చేసి డీకి వెళ్ళే రేంజ్లో రావాలా. ఒకవేళ ఛాన్స్ వచ్చిందనుకో కిడ్స్ది పెట్టిండ్రు అనుకో, జూనియర్స్ అని, డీ జూనియర్స్ అని, వెళ్తావా? ఖచ్చితంగా. కానీ కష్టం ఉంటుంది, అది చాలా కష్టపడాలి. ఫ్లిప్స్ కూడా చేయాలంట. ఫ్లిప్స్ చేయాలా, చదువు పక్కన పెట్టేయాలా, ఏం చేస్తావు? రెండు చేయాలి, మేనేజ్. సరే ఒక రోజేమో నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్. ఒక రోజేమో డి ప్రోగ్రామ్ ఉంది, షూట్. ఒకటే రోజు, నెక్స్ట్ డే ఒకటే రోజు. ఏది పోతావు? రెండు ఇంపార్టెంటే కానీ ఏది పోవాలి? అప్పటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా ఫేస్ చేస్తావు? అట్లా మీ డాడీని అడుగుతావా ఏం చేయాలా డాడీ అని? వాళ్ళకి కాల్ చేసి నెక్స్ట్ డే షూట్ పెట్టుకుంటా. నీ ఒక్కడి కోసం మొత్తం షూట్ క్యాన్సిల్ చేయాలి కదా? వాళ్ళకి కూడా స్కూల్స్ ఉంటాయి అనుకుంటా, తెలియదు. ఓకే, జడ్జిలకు, యాంకర్స్కి, పిల్లలకి ఉంటుంది. ఓకే సరే, నువ్వైతే డాన్సర్ అవుదాం అనుకుంటున్నావు. అవునక్క. మీ ఇంట్లో సైలెంట్గా మాట్లాడుకుందాము. మీ ఇంట్లో మమ్మీ రాజ్యమా మీ డాడీ రాజ్యమా?
డాడీ. డాడీ రాజ్యమేనా? అంతే. అంటే ఎవరు ఎక్కువ అంటే ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న లొల్లి పెట్టుకుంటారు, ఎవరు గెలుస్తారు ఎక్కువ? ఎక్కువ మా డాడీ గెలుస్తాడు. మమ్మీ గెలవదా? అయ్యా షట్, మమ్మీ ఒక్కసారి కలిపి నేను ఎట్లా గెలవాలో చూపిస్తా. అట్లనే మీ చెల్లె బాగా ఏడుస్తుందా? నేను ఏడవదు, నన్ను ఏడిపిస్తుంది. ఎన్నో క్లాస్ ఇప్పుడు? నేనా? మీ సిస్టర్ యూకేజీ అక్క. యూకేజీ. పాపం చిన్నపిల్ల కదా. ఆమె ఏడవదు, ఆ, ఆమె నన్ను కొట్టి ఏడిపిస్తుంది. నిన్ను కొట్టే ఏడిపిస్తుంది. మరి ఏడిపించేటోళ్ళు ఎవరు లేరా నిన్ను? నన్ను ఆ, మా చెల్లెనే ఉంది. చెల్లె ఉంది అంతే, ఇంకెవ్వరు లేరు కదా అంటున్నా. ఇంకా మా డాడీ కూడా ఉన్నాడు చెప్పినాక. వా, నువ్వు అప్పుడు కూడా అన్నావు కదా ఎవరు కొడతారంటే, కొట్టినప్పుడు ఏడిపిస్తుంది కదా. సరే ఎందుకు కొడతాడు చెప్పు. ఒక చిన్న మిస్టేక్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చెప్పినా, లేకపోతే ఒక ఆన్సర్ తప్పు చెప్పినా ఇట్లా కొడతాడు. సరే ఇంతకు ముందు చెప్పినావు కదా క్లాస్ ఫస్ట్ రావాలని, మరి ఎట్లా వస్తావు కొట్టకపోతే? అదే కానీ నేను అదే చెప్తున్నా. కానీ కొట్టినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎందుకు కొడుతున్నాడు డాడీ అని. ఏమనిపి, అది దులుపుకొని పోతావు కదా. నా మొత్తం అలవాటే, అలవాటు అయిపోయింది ఇక. అంతే. మిస్టేక్ చేసుడు, కొట్టించుకున్నాడు, దెబ్బలు తినుడు, అంతే పోడు. సరే కానీ మీ క్లాస్లో ఫేవరెట్ టీచర్ ఎవరు నీకు? అది ముగ్గురు టీచర్స్ ఉన్నారు. ఎవరెవరు? మర్సీ టీచర్, మాధవి టీచర్, ఇంకా శోభన టీచర్. అందరు అంటే జెంట్స్ ఎవరు లేరా టీచర్స్? జెంట్స్ ఎవరు లేరు, టీచర్ ఎవరు లేరు, బతికిపోయిండ్రు. ఇప్పుడన్నా జరా లేడీస్ పేరు చెప్పిండు, మేడం పేర్లన్నా చెప్పినావు జరా. ఇప్పటిదాకా ఎవ్వరి పేరు తెలియదన్నావు, ఇప్పుడు కూడా తెలియదేమో అంటావేమో. మా టీచర్స్ అయితే ఉన్నారు, చదువు చెప్తారు అనుకుంటా. మంచిగా చేసుకుంటారా నిన్ను? సరే మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, ఏం పేరు? అయాన్. అయాన్తో లొల్లీలు అవుతాయా నీకు? ఏం కావు. అయాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అయాన్ తర్వాత లక్ష్య. సరే ఒకటి మాట్లాడుకుందాము. మీ డాడీకి చెప్పని, మీ మమ్మీకి చెప్పని, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదన్నా ఒకటి అబద్ధం ఆడింది ఏదన్నా ఒకటి చెప్పు. వాళ్ళకి ఏం చెప్పని చిన్నది. అబద్ధము ఏదో కిల్లి గజ్జ లాంటి ఏదైనా కోతి పనులు చేస్తాం కదా చిన్నప్పుడు, అట్లాంటివి ఏమన్నా తెలియకుండా చేసినావా? నాకు ఒకరోజు ఫీవర్ ఉండే, నాకు షుగర్ తినడం ఇష్టమే ఎక్కువ. నేను షుగర్ తిన్నా, మా డాడీకి తెలియదు, మా మమ్మీకి తెలియదు. నేను చెప్పిన మా డాడీకి, నేను చెప్పిన డాడీ నేను షుగర్ తినలే, అది ఎట్లయిపోయిందని అన్నా. నిజమేనా? ఎందుకు తిన్నావు? ఇప్పటికీ తింటావా షుగర్? షుగర్ ఇప్పుడు తిన్నాను, చిన్నప్పుడు అది తెలియకుండా చేసినావా? ఓ, ఇంకేమన్నా దాస పెట్టినావా అట్లాంటివి? చెప్పు. మమ్మీకి తెలియకుండా, డాడీకి తెలియకుండా. అంతే. చెప్పు, ఏం కాదు, నేను పక్కన పోయి మాట్లాడతాను. మా చెల్లికి నేను చాక్లెట్ ఇస్తాను, ఇయ్యలే. అవునా? అది నేనే తిన్నా, ఆకలి ఇచ్చింది కాబట్టి. ఇట్లాంటిగా ఇంకేమన్నా ఉంటాయి కానీ ఇంకా బయట పడతలేవు నువ్వు. ఏమున్నాయి అంతే. ఏమన్నా అంటే దండం పెడతావు, మో నాకు వద్దురా అయ్యా అని, అంతేనా? మా డాడీ నేను ఏది చెప్పినా నమ్మడు. నమ్మడా? మరి ఏమనుకో, నేను ఆ షుగర్ చెప్పినా కదా, దాని తర్వాత నువ్వు వస్తాను నమ్మడు. ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో, ఎందుకంటే అంత నమ్మకం నీ మీద డాడీకి. నమ్మకం లేదని చెప్తున్నాక అదే నమ్మకం అంటున్నా నేను. సరే నువ్వైతే మంచిగా డాన్స్ నేర్చుకున్నావు. ఇంతకు ముందు ఒక అయ్యప్ప సాంగ్ చేసినావు. అవునక్క. అది ఎంత బాగా వైరల్ అయిందంటే మస్తు వైరల్ అయింది. అట్లనే సినిమా పాటలు కానీ ఫోక్ సాంగ్స్ మస్తు వేస్తున్నావు. అసలు ఫోక్ సాంగ్స్ ఇష్టమా నీకు, సినిమా సాంగ్స్ ఇష్టమా? ఫోక్ సాంగ్స్. ఎందుకు ఫోక్ సాంగ్స్ ఇష్టం? ఫోక్ సాంగ్స్ మెలోడియస్గా ఉంటాయి. ఇంకా అంతే అక్క, అట్లనే ఉంటాయి. ఇంకా అంటే ఫోక్ సాంగ్ మాస్గా ఉండేటి, మాస్ కూడా ఉంటాయి, మాస్ లాంటివి ఉంటాయి. నీకు మాస్ ఇష్టమా, మెలోడీ ఇష్టమా? మాస్. మాస్ 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 అదేనా? సరే కానీ నీకు పాటలు వచ్చా పాడడు? రాదంతా అక్క. ఇప్పుడు నువ్వు రీల్స్ చేసినావు కదా, అప్పుడు లిప్ సింక్ ఇస్తావు కదా. జస్ట్ ఇగో ఇట్లా అంటే అక్క అంతే. ఎట్లా? నాకు రాని సాంగ్స్ ఉంటాయి కదా అక్క, దాన్ని నేను ABCDEFG అట్లంటా. అట్లా కూడా అంటారా? అరే ఇదేదో టెక్నిక్ బాగానే ఉంది, వాడుకోవచ్చు. సరే కానీ ఏదన్నా ఒక మంచి పాట పాడు. నువ్వు చెప్పినది వాడతా. సరే, రాను బొంబాయికి రాను మస్తు వైరల్ అవుతుంది కదా, అది వాడు. రాను 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 బొంబాయికి రాను, రాను బొంబాయికి
బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల మల్ల పిల్ల 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 ఏందది మళ్ళా వాడు రాయ రాయ పిల్ల రాయ రాయ పిల్ల మలబాల మలబాల మట్క ఏంది మల్లె బాల ఏడు నుంచి వచ్చింది మట్కా కట్కా ఏడు నుంచి వచ్చింది అక్క నేను యాడ్ చేసిన నాకు తెలియదు దాని తర్వాత ఇట్లనే యాక్ట్ చేసినావా మల్లె బాల పిల్ల బాల అంతే సాంగ్ ఆడేటప్పుడు అంతే సరే మంచిగా చేస్తున్నావు కానీ ఈ టెక్నిక్స్ ఇవన్నీ ఎవరు నేర్పించిండ్రు అన్నీ నా ఓన్ అక్క ఓనే ఓన్ క్రియేట్ సరే కానీ ఒక మంచి ఏదైనా డైలాగ్ చెప్తావా సినిమాలది ఎప్పుడైనా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నావా వైల్డ్ ఫైర్ గేదేలే అంతేనా ఇంకా రష్మిక మందన హీరోయిన్ ఉంది కదా ఏదైనా డైలాగ్ చెప్పు నాకు చూడలే అక్క సరే నేను చెప్పింది రిపీట్ చేస్తావా సరే నీకు బీపీ వస్తే నీకు బీపీ వస్తే నీకు బీపీ వస్తే చూపించుకొని నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో నీ పియా నీ పిఏ నీ పియే పియ 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 నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో నీ పియే కోపంతోని నీ పిఏ వణుకుతాడేమో నీ పియే వణుకుతాడేమో కానీ నాకు బీపీ వస్తే కొన్ని నాకు బీపీ వస్తే మొత్తం ఏపీ అంతా వణుకుద్ది మొత్తం ఏపీ అంతా వణుకుద్ది ఇప్పుడు చెప్పు మళ్ళీ ఒకసారి నీకు బీపీ వస్తే పిఏ వణుకుంటుంది పిఏ వణుకుతుంది అంతే కదక్క అంతే డైలాగ్ చెప్పట్లేదు కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇస్తున్నావు కానీ నాకు బీపీ వస్తే ఏపీ మొత్తం వణుకుతుంది అది జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఈ డ్యాన్స్ మాత్రం వదులుతలేవు ఆ చైర్ కంఫర్ట్ లేదేమో కానీ ఉంటే డాన్స్ చేస్తుండే కదా జై బాలయ్య జై బాలయ్య సరే ఇంకా ఏదైనా డైలాగ్స్ వచ్చా నీకు మా డాడీ తీసుకోవడం అక్క మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ పోతాడు అయ్యా నేను వదిలేసి పోతాడా ఫ్రెండ్స్తో టూర్లోకి పోయినాక వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ పోతాడు ఓ షట్ మరి మీ మమ్మీ ఏమన్నదా ఏమంటుంది అంటే మీరు వెళ్తారా ఎప్పుడన్నా ఒకసారి సినిమాకి ఒక్కసారి వెళ్ళినా అది కూడా ఏదో గల్లీ సినిమా తీసుకెళ్ళాడు అయ్యా అంటే నీకు సినిమాలు ఎక్కువ అయినా ఇప్పుడు నువ్వు సినిమాలు చూసి ఏం చేస్తావులే నీకేమైనా డాన్సే కదా ఇంకా కొంచెం మంచిగా చదువుకున్న తర్వాత మంచిగా ఉన్నప్పుడు చూపించచ్చని ఆగిండేమో మీ డాడీ సరే కానీ డాన్స్ ఇష్టమా యాక్టింగ్ ఇష్టమా నీకు ఆల్వేస్ ఫస్ట్ డాన్స్ తర్వాత యాక్టింగ్ సరే డాన్స్తో యాక్టింగ్ చేయమంటే ఏం చేస్తావు మరి డాన్స్ యాక్టింగా ఎట్లా వేయాలి నేను లోపల వేయాలక్క చెయ్యి లోపల చెయ్యి ఏం నమ్ముతున్నావు బబుల్గమ్ బొబ్లుకం ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయా నీకు వాము సరే యూట్యూబ్ టీవీ ఉందా ఇంట్లో ఏం చూస్తావు ఎక్కువ యూట్యూబ్లో ఏం చూస్తా డాన్సింగ్ వీడియోస్ డాన్స్ కాకుండా డాన్స్ చూస్తావు డాన్స్ ఓకే ఏమో కార్టూన్స్ చూస్తా కార్టూన్స్ ఏం చూస్తావు కార్టూన్స్లో మా చెల్లె చూసే నేను చూసా టామ్ అండ్ జెర్రీ ఇంకా సించాన్ అట్లా మీరు ఇద్దరు చేస్తారా ఏంది మీరిద్దరు టామ్ అండ్ జెర్రీలా చూస్తారా మీ చెల్లె నువ్వు మేమిద్దరం ఎనిమిస్ మా చెల్లె ఎప్పుడు నన్ను కొడతా నేను ఎప్పుడు ఆమెను కొడతా సరే మీ చెల్లె నీకంటే మంచిదా నో మీ చెల్లె నేను పోల్చలేను మళ్ళా ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ నన్ను తిడుతుంది నువ్వు అన్నావు మంచిదా అంటే నో అన్నావు అయిపోయాయి ఇక ఇది ఇంటర్వ్యూ ఆల్రెడీ మీ సిస్టర్ చూస్తుంది అన్నయ్య నన్ను చెడ్డదని అంటే అట్లా అన్నది అక్క ఇట్లా అంటది ఏందిరా నన్ను ఇట్లా అంటావా అంటది ఏందిరా నన్ను మంచిదని కాదని అంటావా నీ పని చెప్తా అని చెప్పి సిరికిస్తుందేమో మీ మమ్మీ దగ్గర మీ మమ్మీ ఎక్కువ ఏ వంటలు చేసి పెడుతుంది నీకు నాకు ఎప్పుడు బీరకాయ మిల్ మేకర్ సరే రెగ్యులర్గా రీల్స్ చేస్తూ ఉంటావా అవునక్క రోజు తప్పించి రోజా లేకపోతే ఈరోజు ఈ పాట చేయాలని ముందే అనుకుంటావా ఈరోజు ఈ పాట చేయాలి కంపల్సరీ అట్లా ఎట్లా నేర్చుకుంటావు అంటే రీల్స్ చూసా వాళ్ళు చేసేది చూసా
అంటే కొన్ని మందివి డిఫరెంట్ రీల్స్ ఉంటాయి కదా అక్క, ఆ దాంట్లో నుంచి నేను చూసి చేస్తా. అంటే డిఫరెంట్గా చేస్తావా, యాస్టీస్గా చేస్తావా? డిఫరెంట్, దానికి డిఫరెంట్ చేస్తా. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా చెయ్యవు. ట్రెండింగ్ వీడియోస్ అట్లా తీసుకుంటావా, ఫోక్ సాంగ్స్లా, మూవీ సాంగ్స్లా? అవునక్క. సరే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ది వచ్చింది కదా, పవర్ స్టార్, చేసినావా? కుల్లగుట్టినాదిరో కుల్లగుట్టినాదిరో చేసినా. ఇప్పుడు ఒక తర్వాత చేయాలా? సరే, నాది కూడా. సరే అక్క. అయితే ఇప్పుడు రీల్స్ ఎవరి ఎక్కువ చూస్తావు ఇన్స్టాలో? ఇన్స్టాలో మాస్టర్వి ఎక్కువ చూస్తా. మీ మాస్టర్వా? నెక్స్ట్ ఎవరైతే నాకంటే ఎక్కువ మంచి డాన్స్ ఇస్తారో వాళ్ళవి చూస్తా. ఎవరు తెలుసా? పేర్లు తెలుసా? జస్ట్ డాన్సే చూస్తావా? పేర్లు కూడా చూడవా? పేర్లు చూడ. నర్రా సాయి కుమార్, సన్నీ డాన్సర్ పీడిసి, నెక్స్ట్ వేణు డాన్సర్. సరే, నువ్వు రీల్స్ చేసినప్పుడు బాగా వ్యూస్ మిలియన్స్ అట్లా పోతాయి కదా, అప్పుడు ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ ఎవరన్నా ఉన్నవాళ్ళు, ఇప్పుడు బుల్లితెర అంటారు, వెండితెర, అట్లా ఎవరన్నా చేసిండ్రా నీకు? అరే బాగా చేస్తున్నావు అని చెప్పేసి కమెంట్ చేసిండ్రు. ఎవరు చేసిండ్రు? నర్రా సాయి కుమార్ అన్న మాస్టర్, మా పీడీసీలో ఉన్న అందరు స్టూడెంట్స్ మా మాస్టర్కి. సరే, నువ్వు చేస్తావు కదా రీల్స్, డ్యాన్స్ చేసి పెట్టినావు కదా, అట్లా నీకు ఎవరైనా మెసేజ్ చేసిండ్రా మన సెలబ్రిటీల ఎవరైనా, యాక్టర్స్ కానీ? రణ్వీర్ సింగ్ స్టేటస్ పెట్టుకున్నాక. ఓ అవునా? ఇంకా సందీప్ కిషన్ కామెంట్ చేసిండు. ఏమని? సూపర్ అని సింబల్ పెట్టండి, ఇట్లా సూపర్ అని సింబల్ పెట్టిండా? ఇంకా లవ్ సింబల్ పెట్టండు. లవ్ సింబల్. ఇంకా ఇంకా శ్రీలీల స్టేటస్ పెట్టుకుంది. శ్రీలీల నీ డ్యాన్సా? ఏం పాట అది? అదే కిస్ కిస్ది. కిస్ కిస్. ఓ. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది, ఇంకా స్టేటస్ కూడా పెట్టుకుంది. ఏమని కామెంట్ చేసింది? లవ్ సింబల్ పెట్టింది, అంతే. లవ్ సింబల్ పెట్టిందా నీకు? ఇప్పటి వరకు హీరోయిన్ల పేర్లు తెలియదు అన్నావు. శ్రీలీల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. నాకు రకుల్ ప్రీత్ సింగ్ తెలియదు, ఏదో ఇమాజిన్ చేసుకుంటే చెప్పినాక. ఇమాజిన్ చేసుకుంటా చెప్పినావా? నా డాన్స్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నా మొత్తం మైండ్లో. అది ఆమె గుర్తొచ్చింది, చెప్పినా నేను. ఇప్పుడు ఆ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఏడున్నది? ఈడుండేనా? ఈడనే ఉన్నది, నీకు రాలేదు. ఈడుంటే రాకపోతు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇక్కడుండే. ఇప్పుడు ఇంతకుముందు ఈడుండే, తర్వాత మెల్లగా ఇట్లా జర్రని జారుకుంటే ఈడుకొచ్చింది, అంతే. ఎవరో తోసినట్టున్నారు. నేనే వెనకాల నుంచి వచ్చి దోషినట్టున్నా. ఇన్విజిబులా? కనికా కపూర్ కూడా స్టేటస్ పెట్టుకుంది నీ పాట. ఓకే, వాళ్ళ సాంగ్కి నువ్వు రీల్ చేస్తే వాళ్ళు పెట్టుకున్నారా? నిజంగా అంత మంచిగా చేస్తున్నావు. మరి ఇంకా రేపో మాపో చిరంజీవి సార్ కూడా పెట్టుకుంటారు చూడు. చేస్తావా మరి చిరంజీవి సార్ది ఏమన్నా స్టెప్స్? చేస్తావా? సరే కానీ ప్రజయ్, ఇప్పుడు నువ్వు అన్నీ చేస్తావు, నెక్స్ట్ ఇక వీళ్ళందరూ పెట్టిండ్రు కదా, చిరంజీవి సార్ కూడా పెడతారు, ఇక అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు థ్యాంక్ యూ సార్, ధన్యవాదం శుక్రియా అని పెడతా. ఒక్కసారి గెలవాలని అడుగుతా. ఎక్కువ మాస్టర్స్లో అంటే మా మాస్టర్ కాకుండా ఎక్కువ ఎవరు ఇష్టం అంటే శేఖర్ మాస్టరా? ఓకే. ఫోక్లో శేఖర్ వైరస్ అన్నానా? సరే, అయితే ఇప్పుడు నువ్వు నార్మల్గా రెగ్యులర్గా హోంవర్క్ చేస్తావా? చేస్తాక. నీ హోంవర్క్ నువ్వు చేస్తావా లేకపోతే మమ్మీ చేస్తుందా? మమ్మీ ఏదో, నేను ఒక్కనే చేస్తా. నేను స్కూల్లోనే చేసుకుంటా, ఒక పని అయిపోతుందని. స్కూల్లో చేయనిస్తారా హోంవర్క్? మరి మీ ఫ్రెండ్స్ చేసి ఇస్తారేమో. అమ్మా కాదు, నేను ఒక్కనే చేస్తా. నువ్వే చేస్తావు? మరి ఇంటికాడ చేసుకోవచ్చు కదా, స్కూల్లో ఎందుకు చేస్తావు? నాకు ఇంటికి వచ్చినాక మంచిగా ఆడుకోవాలా, మంచిగా టీవీ చూడాలా, అందుకనేనా? అట్లా కాదు, మా డాడీ ఇంకా నేర్పిస్తాడు. ఓ, ఎక్కువ నేర్పిస్తే టైం అయిపోతుందని నా హోంవర్క్ స్కూల్లోనే కంప్లీట్ చేసుకుంటా. ఓకే, వచ్చిన తర్వాత ఇది తప్పైంది అది తప్పైంది అని చెప్తాడని మంచిగా ఉంది టెక్నిక్లు. ఇట్లా తెలియక పాపం పిల్లలు ఇంటికాడ వచ్చి చేసుకుంటున్నారు, అంతే. టైం వేస్ట్ అక్క. సరే, ఇప్పుడు మీ క్లాస్లో నువ్వే ఫస్టా? అవునక్క.
ఎట్లా ఎట్లా మెయింటైన్ చేస్తావు ప్రజయ్? ఇటు డ్యాన్స్ ఇటు క్లాసు ఎట్లా చేసుకుంటావు? అంటే ఒక స్టెప్ ఇప్పుడు రావాలా, రీల్ ఒకటి చేయాలంటే ఎట్లా మొత్తము నేర్చుకుంటావు? ఎట్లా ప్రిపేర్ అవుతావు? ఒకవేళ నాకు డాడీ లేకపోతే నేను బీట్కి సింక్ అయ్యేటట్టు చేసుకుంటా. డాడీ ఉంటే బీట్స్ చెప్తాడు. సరే, ఎవరు తీస్తారు మరి వీడియో? డాడీ. డాడీ లేకపోతే? డాడీ లేకపోతే అసలు రీలే ఇంకా నేను ఓన్లీ ప్రాక్టీస్ చేసుకుంటా నెక్స్ట్ రీల్ కోసం. అంటే ఇప్పుడు డాడీ వేరే జాబ్ చేస్తున్నారని చెప్పినావు కదా, ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతే, ఊర్లో లేకపోతే అప్పుడు అన్ని రోజులు చేయవా, లేకపోతే ముందే చేసి పెట్టుకుంటావా? ఎవరో మా మమ్మీ ఎవరో ఒకరు తీస్తారు. అప్లోడ్ నువ్వు చేయొచ్చా? నీకు? నాకు రాజు మా డాడీకి పంపిస్తా, ఎట్లా వేయాలి స్టెప్ బై స్టెప్ పంపించమని అడుగుతా, మెసేజ్ చేస్తా. చేస్తాడా? మా డాడీ చెప్తాడు, అట్లా చెప్తాడా? పేపర్ మీద రాసిస్తాడు, దిస్ యూ షుడ్ క్లిక్, దిస్ యూ షుడ్ క్లిక్ అట్లా. ఇంగ్లీష్ బాగా వచ్చా నీకు? సరే, ఏదన్నా ఒక పాట ఇంగ్లీష్లో వాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ దిస్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ దిస్. మై నేమ్ ఈజ్ ప్రజయ్. మై నేమ్ ఈజ్ ప్రజయ్. నేను ఒక్కని ఓన్గా క్రియేట్ చేసుకున్నా. నాకు అంత ఇంగ్లీష్ రాదులే. సరే కానీ ఇంగ్లీష్లో ఏదైనా డైలాగ్ చెప్పు. పుష్ప మీన్స్ ఫ్లవర్. పుష్ప మీన్స్ ఫ్లవర్. నో నో ఫైర్స్. నో ముందే ఇంగ్లీష్ పోయేటట్టున్నది నాకు కూడా. సరే, పుష్ప మీన్స్ ఫ్లవర్ హే క్యా? ఫైర్. క్యా హిందీ క్యూలారా? హిందీ ఎందుకు తెస్తున్నావు? ఇంగ్లీష్లో చెప్పమంటే ఇంగ్లీష్లో చెప్పు. ఇగో సీరియస్గా ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పు, తర్వాత హిందీ కోదాం, తర్వాత కన్నడ, మలయాళం అన్ని. అమ్మ అవన్నీ తెలియదు. సరే, హిందీ ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పు. పుష్ప మీన్స్ ఫ్లవర్. ఫ్లవర్ చెప్పు. ఫ్లవర్ అనుకుంటున్నా. పుష్ప మీన్స్ ఫ్లవర్ హే క్యా? ఫైర్. అంతే అంతే. నువ్వు నేను దొందే మన ఇంగ్లీష్ ఇంతే. ఇంగ్లీషు కొంచెం వచ్చాక నేను ఇట్లా మాట్లాడి ఫాస్ట్గా వాట్ ఇస్ ఆస్ట్రోనాట్స్ మాట్లాడతా కదా, అట్లా అట్లా నాకు రాదు. నేను ఇట్లా మాట్లాడతా. మై నేమ్ ఇస్ ప్రజయ్, యువర్ నేమ్ ఇస్ దట్. దట్ వాట్ దట్? క్యా యువర్ నేమ్ ఇస్ క్యా అంత అట్లా. ఓకే, బాగుంది నీ ఇంగ్లీష్. సరే, నేను ఒక నార్మల్గా చెప్తా ఒకటి. ఓకే, అది ఇంగ్లీష్లో చెప్తావా? నీకు జానీ జానీ ఎస్ పాప వచ్చా? దాన్ని నేను హిందీలో వాడాలా? తెలియదా? ఇట్లాంటి నువ్వు అన్నీ డాన్స్లో వేస్తావు కదా, అది అట్లా కూడా లాంగ్వేజెస్లో కూడా వేయాలి. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు నీకు? నాకు హిందీ తోడా ఆతా, ఇంకా ఇంగ్లీష్ ఫుల్ ఆతా. ఫుల్ ఆతా. ఓకే, ఫుల్ కాదు, ఫుల్. ఓ సారీ, ఫుల్. ఓకే, నెక్స్ట్ తెలుగు ఫుల్. ఓకే, ఓన్లీ హిందీ తోడా. కెనడా నై అవుతా. కన్నడ ఏదో ఒకటి అక్క, ఏదో ఒకటి. మన లాంగ్వేజ్ కాదు కదా, ఎందుకు పట్టించుకోవడం? మన లాంగ్వేజ్ కాదు కదా, ఎందుకు పట్టించుకోవడం అంట. సరే, హిందీలో మాట్లాడు. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి హిందీ రాకపోతే ఇంకా అని చూస్తారు. హిందీలో ఏదైనా మాట్లాడు. తుమారా నామ్ క్యా హై? మేరా నామ్ ప్రజయ్ హై. ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై? అదేనా? ఇంగ్లీష్లో అదే, తెలుగులో అదే, హిందీలో అదే. ఇంగ్లీష్లో ఏదో కన్ఫ్యూజ్ అవుతాను, దాని తప్ప ఏదో ఒకటి అడుగు చెప్తా ఇంగ్లీష్లోనా? సరే, ఏదైనా అడుగుతాను. సరే, నేను అడిగింది అట్లనే చెప్పు. ఓకే, సరే, నీ డాన్స్ ఎందుకు ఇష్టం? దాన్ని నేను ఇంగ్లీష్లో చెప్పాలా? వై డూ యూ లైక్ డాన్స్? ఎందుకు ఇష్టం చెప్పు, అది ఆన్సర్ కూడా చెప్పు. నాకు డాన్స్ ఎందుకు ఇష్టం అంటే నా మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. నో ఇంగ్లీష్ మే when I dance my mind get refreshed, and when I dance my potta will be gone. లోపలికి వెళ్ళిపోతుంది. That's why I will dance and my passion is dancing. పొట్టనేమంటారు ఇంగ్లీష్లో? స్టమక్. ఓకే, ఫ్లోలో వచ్చేసింది అక్క. వావ్, సూపర్. పర్లేదు, నీకు ఇంగ్లీష్ వచ్చి ఏదో యాక్టింగ్ చేస్తున్నావు కదా రానట్టు. వచ్చు.
వచ్చు, ఏదో కామెడీ కోసం అట్లా చేస్తున్నావు. సరే ఏదైనా పాట పాడు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఏదో పాడినావు కదా. వై డూ యూ లైక్ మీ? మా ఫ్రెండ్ అడుగుతా, అరే అదే వై డూ యూ లైక్ మై డాన్స్? మై డాన్స్ ఈజ్ వెరీ సూపర్. మై డాన్స్ ఈజ్ వెరీ సూపర్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఫ్రైడే. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఫ్రైడే. అంతే. వాట్ ఈజ్ యువర్ నేమ్? అంతే. ప్రజయ్. నేను ఎక్కువ ఇంగ్లీష్ చూడను. సరే కానీ నిన్ను చూసి ఎవరైనా తిట్టుకున్నారా, ఈర్ష్య పెట్టుకున్నారా? అమ్మ గింత చిన్నోడు ఉన్నాడు, ఇట్లా సెలబ్రిటీ అయిపోతున్నాడు, ఫేమ్ అయిపోతున్నాడు అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిట్టేటోళ్ళు? ఎంకరేజ్ చేస్తారు. అందరూ ఎంకరేజ్ చేస్తారా? సరే కానీ ఇప్పుడు మొన్న నువ్వు శివుడు పాట వేసినావు మంచిగా. శివుడు పాట మంచిగా చేసినావు, డ్యాన్స్ చేసినావు, ఫ్రెండ్స్ బాగానే మంది ఉన్నారు. ఎట్లా అనిపించింది అది చేసినప్పుడు? సూపర్ అనిపించింది అక్క. సాంగ్ అసలు అదుర్స్, చెప్పాల్సిన అవసరం లేదు, అంత మంచిగా ఉండే. ఒకసారి చిన్నగా వాడు పాట. ఓం నమ శివ శంకరాత్రి నేత్ర త్రిశూల ఈశ్వర హరహర హరహర బోల శంకర భూలోకంలో భయంకర భూత ప్రేతములు నీ ఆధీరంలోన ఉండు పరమేశ్వర నీ ఆజ్ఞలేనిదే చిన్న చీమన. అంతే. అంటే నీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే మంచిగా ప్రాక్టీస్ చేసుకొని గుర్తుపెట్టుకుంటావు, అంతేనా? సరే కానీ ఇక అన్నీ అయిపోయినాయి. నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అన్నావు, ఎట్లా వండుతారు చెప్పు? తెలియదు అక్క, నేను బాయ్, నాకు బాయ్ అసలు ఉండరు. అవునా? ఎవరు చెప్పిండ్రు అట్లా సృష్టించుకున్నారు? గర్ల్సే వండుతారు. అవునా? మీ మమ్మీ వండుతుంది, మీ పప్ప ఎప్పుడు వండడా? మా డాడీకి రాదు. బాయ్స్ వంట చేయొద్దని ఎవరు చెప్పిండ్రు నీకు? అంతే. ఎవరు చెప్పిండ్రు? మా మైండ్లో అది క్రియేట్ అయిపోయింది మొత్తం. క్రియేట్ చేసుకోవద్దు. సరే నీకు పెళ్ళైన తర్వాత నువ్వే వంట చేయాల్సి వస్తే ఏం చేస్తావు? నాకు రాదు అని నేను బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తా. సరే కానీ పెద్దగా అయిన తర్వాత ఏదైనా జాబ్ చేస్తావా? మొత్తం డ్యాన్సేనా? ఏదైనా గోల్ ఉందా? పోలీసో, యాక్టరో, డాక్టరో? ఏం లేదా? ఓన్లీ డాన్సర్, కొరియోగ్రాఫర్, హీరో. అంతే. అంతే, ఈ మూడు. సరే అంతే. సరే ఇప్పుడైతే నీకు అన్నీ తెలుసు కదా, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? పెద్దగా అయినాక చేసుకోవా పెళ్ళి? ఎందుకు? అమ్మాయిల లొల్లొద్దక్క అంటావా? అంటే మా డాడీ ఇంకా మమ్మీ కొన్నిసార్లు గొడవ పడతారు. నాకు ఇట్లాంటిది వద్దు, ఇది వద్దు నాకు. నేను సింగిల్ లైఫ్గా బతకాలని ఉంది, అంతే. సోలో లైఫ్ సో బెటరా? చూద్దాం. ఒక 20 years తర్వాత, 20 years లేదా 15 years తర్వాతను నేను అప్పటికి కలుస్తాం కదా, అప్పుడు అడుగుతా ఇదే మాట, చెప్తామేమో చూద్దాం. సరేనా? సరే ఇప్పుడైతే నీకు ఇష్టమైన రీల్స్ ఒక్కొక్కటి, ఇక మా వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రజయ్ వచ్చిందంటే ఇట్లా కూర్చోబెట్టి మెల్లగా ముచ్చట్లు ఆడోడు కాదు, డాన్స్ చేపియాలని. చేస్తావా మరి? చేస్తా, ఆల్వేస్ రెడీ. మరి ఇక లేవు, చేద్దాం. ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమ కొట్టి నాదిరో కొట్టి నా గుండెనే ముల్లే కట్టి. ఓం నమ శివ శంకర త్రినేత్ర త్రిశూల ఈశ్వర హర హర బోల శంకర భూలోకములే భయంకర. చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే, నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే, నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే, తెలిసి తెలియని తనము నిన్నే తెలుసుకుంటేనే, బాలస్వామిని బంగారు అయ్యప్ప
నువ్వైతే దుమ్ము లేపేసినావు నిజంగా, అంత మంచిగా చేస్తున్నావు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, అసలు చూస్తూనే ఉండాలనిపించింది, ఆగలేకపోయినా నేను కూడా నీతో జాయిన్ అయినా, అంత మంచిగా చేస్తున్నావు నువ్వు. సో నీకు ఇట్లా ఎవరన్నా ఫలానా వాళ్ళు కాల్ చేసి ఆఫర్ ఇస్తా అంటే వెళ్తావా మరి? వెళ్తా అక్క. సరే, నీకు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు జానపదాలు ఫోక్ అంటే బాగా ఇష్టం అన్నావు, దీంట్లో నీకు యాక్టర్ కానీ డాన్సర్ కానీ ఎవరంటే ఎక్కువ ఇష్టము? నాకు రాము రాథోడ్ అన్న ఉంటాడు కదా, ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన సోమాసిలి పోతున్నవే ఒక సాంగ్ ఉంది కదా, అది పాడిండు, డ్యాన్స్ చేసిండు. ఇంకా ఈ మధ్యలోనే రాను బొంబాయికి రాను అది ఉంది కదా, అది మస్తు హిట్ అయింది. అందుకే ఆయన నాకు ఇష్టం, రాము రాథోడ్. రాము రాథోడ్ ఒకవేళ గెలవాలంటే కలుస్తావా మరి? కలుస్తా. ఏం చెప్తావు కలిస్తే? ఏం చెప్తా అక్క, నాకు ఆపర్చునిటీ ఇస్తావా రాము రాథోడ్ అన్న అని అడుగుతావా? ఇంకా లేడీస్లో అమ్మాయిలలో ఎవరు ఇష్టం? అంటే అమ్మాయిలలో ఇప్పుడు డాన్సర్స్ జాను లిరి అక్క ఉంది, జాను లిరి అక్క ఇష్టమా? ఇంకా ఇంకా లిఖిత అంటే ఇష్టమా? లిఖిత. సరే ప్రజయ్, ఒకవేళ నీకు జాను అక్కతో కానీ రాము రాథోడ్తో కానీ ఎవరన్నా మాట్లాడినరు అనుకో, కలిస్తే ఏం అడుగుతావు వాళ్ళని? అన్నాను అక్కను ఎవరినో, ప్లీజ్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, మీరు మా ఇన్స్పిరేషన్, ఇంకా మీ ఫ్యాన్ నేను అంటా. అంతేనా? ఓకే, అట్లయితే మరి శేఖర్ వైరస్ కూడా చాలా ఇష్టం. ఇంకా స్టెప్ అన్న వేయాలని ఉందా? కుదిరితే వేస్తావా మరి? వేస్తా ఖచ్చితంగా. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు? లాస్ట్ ఇంకా ఏదైనా ఫోక్ సాంగ్ వచ్చినా చేస్తావా? చేస్తావా? ఏదైనా చేస్తావు. సూపర్. అసలు నీకు ఏదైనా క్వశ్చన్ అడుగుదామంటే కూడా ఏం అడగాల ఏం లేవు, అన్నీ చెప్పేస్తున్నావు టక 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 టక. ఇంత కామెడీ చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, పాట పాడుతున్నావు, రాని పాటలు కూడా పాడేస్తున్నావు. ఇప్పుడు నువ్వు పాటలు రాదన్నావు, డ్యాన్స్ చేసేటప్పుడు అన్నీ పాడినావు తెలుసా? నాకు తెలియదు. అదే లోపల గూస్ బంప్స్ ఇట్లా వచ్చేస్తాయా? సరే, ఓకే. ప్రజయ్, నువ్వు అన్ని కామెంట్స్ చదువుతావా? నీకు వచ్చిన కామెంట్స్ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా నీకు? కొన్ని మంది చేసినారు అక్క, నువ్వు లావున్నావు, నీకెందుకు డ్యాన్స్, నువ్వు వెళ్ళి చదువుకోవచ్చు కదా అన్నారు. వాళ్ళంతే, ఇంకా వాళ్ళకి రాదు కదా, నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, అందుకనే అట్లాంటివి పెడతారు. ఎవరో ఒకళ్ళు ఇప్పుడు కొందరు ఎదుగుతున్నారంటే తొక్కేటోళ్ళు మస్తు మంది ఉంటారు. అవన్నీ పట్టించుకుంటావా నువ్వు? అస్సలు పట్టించుకోదు. ఇంకా అరే మనకు మంచి ఇంకా లైఫ్ ఉంది, అందుకనే ఇల్లు అట్లా పెడుతున్నారు అనుకోవాలా. సరేనా? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మీ వ్యూవర్స్కి, ఫాలోవర్స్కి? My followers, please like, share and subscribe my videos and keep watching my videos. Thank you. ఓ సూపర్. అసలు చూసిండ్రు కదా, ప్రజయ్ ఎంత మంచి యాక్టర్. నిజం చెప్పాలంటే డ్యాన్స్ చేస్తున్నాడు, యాక్టింగ్ కూడా మస్తు ఇరగదీస్తున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. నమస్తే.